ఈ సమయంలో మనము దేవుని వాక్యాన్ని వినేటటువంటి వారముగా ఎలాంటి స్వభావ లక్షణాలను కలిగి ఉండాలి, ఎలాంటి ఉద్దేశాలు మనం కలిగి దేవుని వాక్యాన్ని వినాలి అనేటటువంటి కొన్ని సూచనలను దేవుని వాక్యం ద్వారా మనం నేర్చుకున్నాం. అంటే దేవుని వాక్యాన్ని వినేటటువంటి మనకు దేవుని వాక్యాన్ని అనేక మార్లు మనం పరిశీలన చేస్తూ ఉన్నాం. ఈ పరిశీలనలో భాగంగా ఆ దేవుని యొక్క వాక్యము మనకు అర్థం కావడానికి కానీ, ఆ వాక్యం మనలో కొన్ని ఫలాలను తీసుకురావడానికి కానీ, అంటే మనం మార్పు చెందడానికి కావచ్చు, ఫలించడానికి కావచ్చు, మొత్తం మీద మనం వినేటటువంటి వాక్యము మన జీవితంలో ఉపయోగకరంగా ఉండాలంటే మనం ఏం చేయాలి, మన ప్రవర్తన ఏ విధంగా ఉండాలి, మన యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉండాలి. దేవుని వాక్యం మనం వింటున్నాము, ఏ విధంగా ఉంటే ఆ వాక్యం మనకు ప్రయోజనకరంగా ఉంటుంది అనే విషయాన్ని ఈరోజు మనం కొన్ని విషయాలు చూద్దాం. యాకోబు రాసినటువంటి పత్రికలో మొదటి అధ్యాయము 19వ వచనాన్ని ఈ సమయంలో మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నా. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 19వ వచనము 200 పేజీ నెంబర్ 200. 19వ వచనంలో ఈ విధంగా రాయబడింది మనకు: నా ప్రియ సహోదరులారా, 200 కొత్తనే పని. 19వ వచనాన్ని మనం చూస్తున్నాం. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. అంటే ఈ మాటలు మనం చదువుతున్నప్పుడు మనకి ఏమర్థం అవుతుంది? అక్కడ ఒక మొట్టమొదటి విలువైన భావం ఏమిటి అని అంటే దేవుని వాక్యాన్ని వినేటటువంటి మనలో ఎలాంటి మనస్సు ఉంటే ఆ వాక్యం మనలో ఫలిస్తుందంటే స్వభావం. మొదటిది ఏంటంటే ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడి రావాలి. అంటే దేవుని వాక్యం అర్థం కావాలన్నా, అర్థమైంది మనలో ఫలించాలన్నా, అభివృద్ధి చెందాలన్నా, అంటే దేవుని వాక్యము చేత మనకి ఏదో ఒక ప్రయోజనం కలగాలి అని అంటే ముందస్తులో మనలో ఏముండాలట? ప్రతి మనుష్యుడు, ఏ మనుష్యుడైతే వాక్యాన్ని వినడానికి వస్తున్నాడో ఆ ప్రతి మనుష్యునికి కూడా వినడానికి వేగిరపడే మనసు కావాలి. వేగిరపడ్డము అంటే ఆసక్తికి మించింది అనమాట. ఇప్పుడు ఆసక్తి అనుకోండి, వెళ్ళడానికి మనకు కావాల్సింది ఏంటి అంటే మనం ఇంట్రెస్ట్గా అక్కడికి వెళ్ళాలి అని మనలో కలిగించే దాన్ని ఏమంటామంటే మనం ఆసక్తి అంటాం. మనకు కొంచెం ఎక్కువ ఆసక్తి ఉంటే త్వరగా వెళ్తాం, కొంచెం మధ్యస్థంగా ఉంటే కొంచెం మధ్యస్థంగా వస్తాం. అసలు ఆసక్తి 0 అయిపోయింది అనుకోండి, అసలు రాలేని పరిస్థితి. అంటే మనం ఒక దైవ కార్యానికి కానీ మరొకటి కానీ ఎక్కడ ఏది చేయాలన్నా మనలో ఆ ఇంట్రెస్ట్ అనేటటువంటిది పుట్టాలి. ఆ ఆసక్తి లేకుండా ఏ కార్యాన్ని కూడా మనం చేయలేము. ఈవెన్ దైవ సన్నిధికి వచ్చి దేవుని వాక్యాన్ని వినేటటువంటి ప్రతి మనుషుడు కూడా మొట్టమొదటిగా కలిగి ఉండాల్సింది ఏంటంటే వినుటకు వేగిరపడి రావాలంట, ఆసక్తికి మించి. అంటే ఆదివారం అయిపోయింది, మరలా ఆదివారం ఎప్పుడు వస్తుంది దేవుని వాక్యం నాకు ఎప్పుడు? ఇది ప్రతి మనుష్యుని యొక్క హృదయంలో మనం స్థాపించుకోవాలి. అంటే దేవుని ఎడల మనకు ఉన్నటువంటి ఆ యొక్క భక్తిని, భయమును మనం ఆయన ఎదుట నిరూపించుకుంటే ఇలాంటిది వస్తూ ఉంటుంది అన్నమాట. ఆయన ఎడల మనకు భయము, భక్తి ఉందనుకోండి, ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంటుంది. ఈ రోజుల్లో
దైవము, దైవ సన్నిధి అని అంటే ఎక్కడా కూడా అంత పట్టింపు లేని పరిస్థితి. కారణం ఏంటంటే మన చుట్టూ అన్ని అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని మనం వెళ్ళిపోతాం. అర్థమైందా? అంటే అవన్నీ కాదు, చాలా ఉండొచ్చు. పూర్వ రోజుల్లో సెల్ ఫోన్ ఉండేది కాదు కాబట్టి ఎక్కువ సమయాన్ని మనం ఆయా పనులకు ఉపయోగించేవాళ్ళం. ఏది, ఫ్యామిలీ పనుల విషయంలో కానీ, లేకపోతే సరదాగా ఆడుకోవడం విషయంలో కానీ. అవునా? చిన్నప్పుడు చూసాం. లేకపోతే ఏదైనా సరే ఇంట్లో ఏ పని చేయాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా ఏ అడ్డు ఉండేది కాదు మనకి. కానీ ఇప్పుడు ఇంట్లో ఉన్నటువంటి బిడ్డని ఆయన అక్కడికి వెళ్ళి పట్టరా ఏదన్నానంటే అసలు అవకాశమే లేదు. కారణం ఏంటంటే ఈ సెల్ ఫోన్తోనే మన జీవితాలు ముడిపడి ఉన్నాయి. లేకపోతే ఎక్కడికక్కడ మనం మైగ్రేట్ అయిపోయాం. వేరు వేరు ప్రాంతాలకు వెళ్ళడం ఉద్యోగాల కోసం కానీ, అంటే కుటుంబాలుగా కలిసి జీవించే పరిస్థితులు లేవు. అందువల్ల ఎవరి ఇల్లు వారిది, ఎవరి రూము వాళ్ళది. ఇంకా బయట వాళ్ళతో ఏ సత్సంబంధాలు ఏవి కూడా మనకి తెగిపోయాం. వరద వచ్చిందనుకోండి, ఆ గ్రామంతో ఎలాగైతే రాకపోకలు తెగిపోతాయో అలాగే ఈ సెల్ ఫోన్ రావడం వల్ల, లేకపోతే ఈ డిజిటల్ ఈ ఫీల్డ్ మనకి పెరగడం వల్ల, టెక్నాలజీ పెరగడం వల్ల ఇలాంటి కొన్నింటిని మనం పోగొట్టుకున్నాం. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, నేడు అదే ఆలోచనలో మనుషుడు దైవానికి కూడా సమయం లేని పరిస్థితి. పూర్వ రోజుల్లో ఈ సెల్ ఫోన్లు ఈ గొడవ ఏముండేది కాదు. ఆదివారం ఉదయమే చక్కగా తలస్నానం చేసి ఆమె బట్టలు వేసేసి చక్కగా సండే స్కూల్కి వెళ్ళడం, లేకపోతే ఆ 9 గంటలకు 10 గంటలకు ఆరాధనకు పరిగెట్టడం, పాటల పుస్తకం పట్టుకుని బైబిల్ పట్టుకుని. కారణం ఏంటి? ఏమీ కూడా అట్లేవు మనకి. కానీ ఇప్పుడు ఇలాంటివే కాదు, ఇంకా అనేకమైన అనుకూల పరిస్థితులు మనకి అడ్డొచ్చేస్తున్నాయి అన్నమాట. వెళ్దాంలే, ఎందుకంటే నేను సేఫ్ అండ్ సెక్యూర్లో ఉన్నాను, అది మన ఫీలింగ్. అంటే నేను చాలా బలిష్టంగా ఉన్నాను, అంటే నాకు ఆరోగ్యంగా ఉన్నాను, సర్లే అనిపిస్తుంది. లేకపోతే నేను చక్కగా ఈ గాలిలో ఉన్నాను, ఏసీలో ఉన్నాను, చూద్దాంలే వెళ్దాంలే, ఒక 10 నిమిషాలు లేట్ అయితే ఏముంది. అంటే మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు ఏవైతే అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయో అవి దైవం దగ్గరికి వెళ్లకుండా మనల్ని చేస్తూ ఉంటాయి అన్నమాట. ఇది వాస్తవమే. అందువల్లే కదా, దానికి ఉదాహరణ ఇంకోటి కూడా చెప్తాను. నిజంగా అదే వ్యక్తికి అన్నీ ఉన్నాయి, సరే వెళ్దాంలే అనుకుంటున్నాడు. అంటే వాటన్నిటి వల్ల దేవునికి ఏమయ్యాడు? దూరం అయ్యాడు. అంటే దేవుని అవసరత లేదు. చేతి మీద డబ్బు ఉంది, అధికారం ఉంది, మంచి ఇల్లు ఉన్నాయి, లేదా మంచి బంగ్లాలు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కడుపు నిండా ఆహారం ఉంది, ఇంకా దేవుని పని ఉంది, అవసరం లేదు కూడా. కానీ ఒకానొక సమయంలో వీటిలో ఏదైనా పొదువవుతుంది. ఆరోగ్యమే తీసుకోండి, అదే కదా మెయిన్ మనకి, అదే కదా అన్నిటికంటే ముఖ్యమైనది ఆరోగ్యం. ఇప్పుడు ఆరోగ్య విషయంలో అంతా బాగుందని హ్యాపీగా ఉన్నాడు, దేవుడు అవసరం లేదన్నాం. కానీ ఎప్పుడైతే ఆరోగ్య విషయంలో మనకి ఏదైనా నలత వచ్చింది అనుకోండి, అప్పుడు జ్ఞాపకం వస్తాడు ఎవరు? అది. అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకో. అప్పుడు ఏం చేస్తాడో తెలుసా? అసలు మనం ఏదైతే సమయం అనుకున్నామో ఆ సమయానికే మొట్టమొదట వ్యక్తి వచ్చి కూర్చుంటాడు. మనం ఆశ్చర్యపోతాం, ఏంటి ఎప్పుడు రాడు. కారణం ఏదో ఒక నీరసం, నిస్సత్వాతంలో కనబడుతుంది. అంటే ఇక్కడ మనం గ్రహించాల్సిన విషయం ఏంటి అని అంటే, పరిస్థితులు బాగున్నప్పుడేమో దేవుడు మనకి గుర్తురాడు, కానీ పరిస్థితులు బాగోలేనప్పుడు మాత్రం దేవుడు మనకి కావాలి. అంటే పరిస్థితులను బట్టి మనం దేవుణ్ణి వెంబడించేవారు. అంటే పరిస్థితులను బట్టి దేవుణ్ణి మనం ఒక రకంగా చెప్పాలంటే ఉపయోగించుకునేవాళ్ళం. అలా ఉంది అన్ని చోట్ల. అలా ఉంది. మనమనే కదా, మనం చిన్నవాళ్ళమే. కానీ చాలా చోట్ల వారికి ఉన్నటువంటి, వారి చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు వారిని దేవునికి దూరం చేస్తున్నాయి తప్ప దగ్గర చేయలేని పరిస్థితులు. కాబట్టి ఈరోజు మనకి టెక్నాలజీ పెరుగుతుంది, సంతోషం దొరుకుతుంది, ధనం దొరుకుతుంది, ఆనందం దొరుకుతుంది అనేటటువంటి సంతోషం ఒకవైపు అయితే, దేవునికి దూరం అయిపోతున్నాం అనేటటువంటి బాధ కూడా ఒకవైపు ఉంది.
కాబట్టి మనుషుల్లో ఎందుకు దేవుని యొక్క మాటలను వినడానికి ఆసక్తి కానీ వేగిరపడి రావడం కానీ ఇలాంటి లక్షణ స్వభావము ఎందుకు కొదువైపోతుంది? ఎందుకు కొరువైపోతుంది అంటే ఇదిగో మన చుట్టూ ఉన్న పరిస్థితి. కాబట్టి మనం ఆలోచన చేసుకోవాలి, మన పరిస్థితులు బాగోలేనప్పుడే కాదు, బాగున్నప్పుడు కూడా మనకి ఎవరు కావాలి? అది అంటే ఈ బాగున్న స్థితి ఇలా కాపాడబడాలి అని అంటే ఖచ్చితంగా దేవుని సన్నిధిలో మనం ఉండటం మంచిది. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యానికి ఎప్పుడైతే మనం ఆ విధంగా దేవునికి ఎప్పుడైతే మనం ఆ విధంగా చోటు ఇవ్వడానికి ముందుకు వెళ్తామో, అది ఇక్కడ ఏమన్నాడు? ప్రతి మనుష్యుడు వినుటకు ఏం చేయాలట? వేగిరపడాలట, ఆసక్తితో పరుగు పెట్టుకు రావాలట. వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవాలని. అంతేనా? అంటే దేవుని మాటలు వినుటకు కానీ మరొకరితో మాట్లాడడానికి కానీ ఏ సందర్భంలోనైనా సరే మనం ఎలా ఉండాలట? నిదానమే ప్రధానం అన్నారు లోకం. ఏమన్నది? అది అంటే నిదానంగా మాట్లాడమనుకోండి, స్లోగా, అది చాలా గౌరవంగా ఉన్నది. కొంతమంది కంగారులో మాట్లాడేస్తాం, ఒక్కోసారి మనం తప్పులు వచ్చేస్తాయి. ఆ తప్పుల వల్ల మనం బుక్ అయిపోతాం. అవునా? అంటే ఎదుటివాడు మనల్ని పట్టుకోవడానికి అవకాశం మనమే ఇచ్చేస్తాం. అందుకే పెద్దలు ఏమన్నారంటే నిదానమే. ఇదిగో బైబిల్ ఎప్పుడో చెప్పేసింది, మాట్లాడుటకట ఈవెన్ కోపపడ్డానికి కూడా నిదానించుకోవాలట. యాక్చువల్గా కోపపడే విషయంలో అంత సమయం మనకే ఉండదు. అసలు కోపం వచ్చిందంటే ఇమీడియట్ గా మనం అప్లై చేసేస్తాం. కానీ ఇక్కడ ఒక దేవుని నమ్ముకున్నటువంటి నేను దేవుని వాక్యాన్ని వినుటకు వేగిరపడాలట, ఆసక్తితో ముందుకు వెళ్ళాలి. 2, మాట్లాడే విషయంలో కూడా సోదరులుగా మనం మాట్లాడే విషయంలో, కోపించే విషయంలో ఏదో చిన్న కోపం వస్తుంది. అయితే ఆ కోపం విషయంలో కూడా మనం ఎలా ఉండాలట? నిదానించి మాట్లాడాలి, ఆగి మాట్లాడాలి. నేను అదే చెప్తాను. మనం ఏదైనా మాట్లాడాల్సి వచ్చినప్పుడు వెంటనే మాట్లాడడం కన్నా ఒక్క క్షణం మనం మనసులో ఆలోచన చేసుకుని సమాధానం చెప్పడం చాలా ఉత్తమమైనటువంటి. పోయింది 1 మినిట్ లేట్ అయితే అయ్యింది. ఎదుటి వ్యక్తి మనల్ని ప్రశ్నించినప్పుడైనా, ఎదుటి వ్యక్తి ఏ ప్రశ్న అయినా వేసినప్పుడు అతను ఏ ఉద్దేశంతో అడిగాడు? 1, ఆవేశపడి సమాధానం మనం చెప్పడానికి లేదండి. ఎందుకంటే కోపపడి మనం సమాధానం చెప్పడానికి లేదండి. ఆ కోపం ఏం చేస్తుందో కూడా చెప్పాడు. ఎందుకనగా నరుని కోపము 20వ వచనంలో, ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని, అంటే మనం కోపపడి ఏదో మాట్లాడేద్దామన్నా కానీ, కోపపడి మనం ఏదో మరొక వ్యక్తి మీద ఏదో ఆధిపత్యం చేద్దామని కానీ, కోపపడి మనం ఏదో సమాధానం చెప్దామంటే దేవుని నీతిని మనం ఏం చేయలేమట? మన నీతి నెరవేర్చగలం. అంటే మనకున్న టాలెంట్ అతని ముందు పెట్టగలం, చూపించగలం. కానీ దేవుని నీతిని చూపించాలంటే మాత్రం కోపించే విషయంలో కూడా ఎలా ఉండాలట? నిదానంగా. మనం కోపం మాట్లాడే విషయంలో నిదానంగా. ఎవరైనా ప్రశ్న వేసినప్పుడు ఒక్క క్షణం ఆగాలి. ఒక్క క్షణం ఆగి, మరీ ఎక్కువ సమయం తీసుకుంటే వాడు ఏమనుకుంటాడు? వీడికి ఏమి రాదేమనుకుంటాడు, తెలియదేమనుకుంటాడు. కాబట్టి ఒక్క క్షణం మనం సమయం తీసుకుని వాడు ఏ ప్రశ్న అడిగాడు, ఏ ఆలోచనతో అడిగాడు, అడిగే వ్యక్తి ఎలాంటి వాడు, ఎలాంటి సమాధానం చెబితే అక్కడ ఆ వ్యక్తి అంగీకరించగలరు. ఇట్లాంటి ఆలోచన ఒక్క క్షణంలో మనం రివైజ్ చేసుకోవాలి. తర్వాత ఆ వ్యక్తి స్వభావాన్ని బట్టి ఏది చెప్పాలి? అంతేనా? అంటే కోప సంబంధమైన ప్రశ్న అడిగాడు, మనం కోప సంబంధంగానే సమాధానం చెప్పామనుకోండి, ఇంకా వాడికి మనకి ఏ తేడా లేదు. కాబట్టి కోపపడే విషయంలో నిదానంగా కోపపడాలంట. 2, మాట్లాడే విషయంలో కూడా నిదానంగా మనం మాట్లాడటం నేర్చుకోగలిగితే గొప్ప ప్రయోజనాలను మనం చూడగలం. ఇంకా మనం 21వ వచనంలోకి వెళ్తే ఇక్కడ దేవుని వాక్యము మన ఎడల చేసే కార్యము చెప్పబడుతుంది. అంటే ఇప్పుడు 19-20 వచనాల నుంచి మీకు నేను ఏం చెప్పానంటే, ప్రతి మనుషుడు వినుటకు ఏం చేయాలి? అది ఇక్కడ నాకు కావాల్సిన పాయింట్. అంటే దేవుని వాక్యాన్ని వినడానికి వచ్చిన మనం దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు, దేవుని వాక్యాన్ని వినడానికి ఎలా రావాలంటే ఆయన సన్నిధికి త్వరపడి, వేగిరమే, ఆసక్తితో, ఎప్పుడు నేర్చుకుందామా, ఇలా ఉండాలి.
ఎప్పుడైతే ఇలా వచ్చామో ఆ వాక్యము నీలో నాలో ఎంత కార్యం చేస్తుందో తెలుసా? 21వ వచనం, అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉందండి. లోపల నాటబడి ఏంటంట? లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యం. ఏమర్థమైందా? అంటే ఇప్పుడు వాక్యానికి ఉన్నటువంటి శక్తి ఏ మేరకు ఉంది? కాదు, వాక్యానికి ఉన్నటువంటి శక్తి ఎంత వైశాల్యం ఉంది, దానికి ఎంత శక్తి ఉంది, ఎంత మేర ఉంది అని అంటే, దానికి ఎంత పవర్ ఉందంటే ఆత్మలను రక్షించే శక్తి. సరిగ్గా చూడండి, మీ ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యం. అంటే ఇప్పుడు వాక్యంలో శక్తి ఉందా లేదా? ఉంది కాబట్టి శక్తి గల వాక్యం అన్నాడు. అయితే ఆ వాక్యములో ఉన్నటువంటి ఆ శక్తి ఏం చేయగలదు? దాని శక్తి ఎంత? అది ఈ కార్యం ఈ భూమి మీద ఏ మనుషుడు కోట్లు కుమరించు, ఒకవేళ నీకు ఆరోగ్యం ఇవ్వచ్చు. డాక్టర్లు అందరూ ఒక 10 మంది డాక్టర్లు కలిసి పట్టుకుని ఒక 50 కోట్లు కుమరిస్తే నీ ప్రాణాన్ని ఏమో నిలబెట్టవచ్చు. అది కూడా కొద్ది సమయం, ఏదో ఆక్సిజన్ పెట్టి అది పెట్టి ఇది పెట్టి 50 కోట్లు 100 కోట్లు. సినిమా యాక్టర్స్ కానీ వీళ్ళందరూ, రాజకీయ నాయకులు అందరూ అలా బతికించుకుంటారు చాలా కాలం. కానీ ఇంకా దినాలు గడిచే కొలిది అతని ఆయుష్ అతని చేతిలో ఉండదు. అవునా కాదు? అంటే ఈ భూమి మీద మనము చేయగలిగేటటువంటి కార్యాలు కొన్ని ఉన్నాయి. ఒకవేళ ఎంత ధనం పెట్టైనా మనం చేసుకోవచ్చు. కానీ ఒక మనుష్యుని యొక్క ఆత్మను రక్షించేటటువంటి శక్తి మాత్రం ఎవరి దగ్గర ఉంది? అది. అందుకనే మీ ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యము అన్నాడు. అయితే ఇంత పవర్ఫుల్ వాక్యమైనప్పుడు ఈ వాక్యాన్ని ఎక్కడ నాటుతున్నాడు, ఎక్కడ నాటబడుతుందంటే ఈ వాక్యం ఎంతగా అంటే ఎక్కడ ఉండి మన ఆత్మను రక్షిస్తుంది అంటే దాని ప్లేస్ అనమాట అండి. మనస్సులో లేదా మన హృదయంలో దేవుడు ఏం చేస్తున్నాడు? ఆ వాక్యాన్ని నాటుతున్నాడు. ఆ వాక్యము మనలో నాటబడితేనే ఆ వాక్యములో ఉన్న శక్తి మనల్ని ఏం చేస్తుంది? అది మన ఆత్మనే. అంటే మన ఆత్మ రక్షించాలంటే ఆ రక్షించబడేటటువంటి శక్తి వాక్యములో ఉంది. ఆ వాక్యం మన ఆత్మను రక్షించాలంటే అసలు ఆ వాక్యం వచ్చి మన హృదయంలో నాటబడాలి అని అంటే అసలు హృదయం వచ్చి ఇక్కడ ఉండాలి. ఓకే, అసలు హృదయం వచ్చి ఇక్కడ లేకపోతే ఈ చెబుతున్నటువంటి వాక్యము హృదయంలో ఎలా నాటబడుతుంది? ఇంటికాడ ఉంటే అంటే. కాబట్టి ఇది ఒకదానికొకటి. అందుకే ఏదో అనుకున్నాం, ఏదో చెప్పాలనుకున్నాం, కానీ చెప్పే పరిస్థితులు ఇక్కడ లేవు. కాబట్టి ఆ హృదయాలు లేనప్పుడు ఆ మాటలు ఎక్కడ ఆ కుర్చీలకు నాటుకో, గోడకు నాటుకో, మేకు నాటినట్టు ఉంటుందా? కాబట్టి దేవుని వాక్యాన్ని వినేటటువంటి మనందరి జీవితాల్లో కూడా దేవుని వాక్యం మనలో ఎలా ఫలిస్తుంది అని అంటే దానికి మొట్టమొదటగా మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఇందాక 19వ వచనంలో మనం చూసాం. అది ప్రతి మనుష్యుడు అసలు వినుటకు వేగిరపడి వస్తే, అసలు వింటే, వినడం అంటే అర్థం ఏంటి చెప్పండి? వినటం అంటే అర్థం ఏంటంటే ఈ వాక్యం వెళ్ళి నీ హృదయంలో నాటబడ్డమే. అదే కదా, ఆ ప్రాసెస్ లోనే వాక్యం అనేది వెళ్ళి నీ హృదయంలో నాటబడుతుంది. మళ్ళా నాకు లేదా శక్తి. నేను ఎంతసేపు ఒక గంట సేపు ప్రసంగం చేశాను అనుకోండి, మీరు వినకుండా చెవిలో ఏదైనా దూది లాంటిది పెట్టుకున్నారు అనుకోండి, ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నారు అనుకోండి, ఈ మాటలేవి మీకు చెవికి చేరట్లేదు, హృదయంలోకి వెళ్తాయా? వెళ్ళవు. అంటే మీ హృదయంలో నాటబడేటటువంటి శక్తి మళ్ళా ఇదిగో వినుటిలోనే పెట్టాడు దేవుడు. అందువల్లనే వినుటి వలన ఏం కలుగునన్నాడు? విశ్వాసం కలుగుతాడు. కాబట్టి అసలు మనం వినుటకు ఎప్పుడైతే ఆయన సన్నిధికి వేగిరపడి వస్తామో
అలాగను వచ్చినటువంటి మన హృదయాలలో ఆయన ఏమి నాటుతున్నాడట? ఇలా బోధించడం వలన, మాలాంటి వారి చేత బోధించడం వలన ఆ వాక్యాన్ని మీ హృదయాల్లో నాటింపజేస్తున్నాడు. అలా నాటబడినటువంటి వాక్యము ఏం చేస్తుందో తెలుసా? మన యొక్క ఆత్మలను రక్షించే శక్తి అందులో ఉంది కనుక ఆ వాక్యము మన ఆత్మలను. ఇక్కడ ఇంకొక విషయం, దేవుని వాక్యాన్ని వినడానికి వేగిరమే ఇక్కడికి వచ్చాం, హృదయాన్ని పట్టుకుని. మళ్ళీ హృదయం ఎక్కడ వదిలిపెట్టేమో, ఎందుకంటే దాంతోనే పని కదా. కాబట్టి హృదయాన్ని పట్టుకుని వచ్చాం, వినడం ద్వారా, బోధించడం ద్వారా విన్నాం. ఆ విన్న దాని ద్వారా నీ హృదయంలోనికి దేవుని వాక్యం వెళ్ళి నాటబడింది. ఆ నాటబడినటువంటి వాక్యం మన యొక్క ఆత్మని ఏం చేయగలగ శక్తి కలిగింది? రక్షించే శక్తి కలిగింది. రక్షించేసిందా? ఆ శక్తి ఎందులో ఉందని చెప్పబడింది? ఇక్కడ వాక్యంలో ఉంది. ఆ వాక్యం నాటబడింది. ఆ నాటబడినటువంటి వాక్యం ఆ శక్తి బయటికి రావాలి అని అంటే మళ్ళా మనం ఇంకో పని చేయాలి. అసలు ఈ వాక్యం వెళ్ళి నా హృదయంలో నాటబడడానికి మనం మొట్టమొదటి చేసిన పని ఏంటంటే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి కూర్చున్నాం, అంతేనా? హృదయాన్ని సిద్ధపరుచుకున్నాం, లేకపోతే వినడానికి వేగిరపడి వచ్చాం, మొదటి పని. అప్పుడు దేవుడు ఏం చేశాడు? సరే, నువ్వు నా కోసం ఈ పని చేసావు కదా, నా సన్నిధికి వచ్చావు కదా, ఇప్పుడు నా పని చేస్తున్నానని ఇదిగో ఆయన వాక్యాన్ని పట్టుకొచ్చి ఎక్కడ పెట్టాడు? అక్కడతో అయిపోయిందా? మళ్ళా మనకు పని అప్పగింపడి. ఏంట పని అంటే, ఆ విధంగా నాటబడినటువంటి నీ హృదయంలో నాటబడినటువంటి ఆ వాక్యములో ఉన్న శక్తి ద్వారా మన ఆత్మ రక్షింపబడాలంటే ఆ వాక్యాన్ని మనం ఏం చేయాలట? అకేంద్రం సాత్వికంతో. అంటే ఎంతకాలం వాక్యం విన్నా సరే మార్పు రాకపోవడానికి కారణం ఏంటో తెలుసా? వస్తారు పాపం చాలా మంది, వాక్యం మంచి విలువైన వర్తమానాలు వింటారు, కానీ ఏం రాదు. ఇది ఇక్కడే ఉంది కదా, ఆత్మలు ఏం చేయబడవు? రక్షింపబడవు. అంటే ఈ రోజు వాక్యం మనం వింటున్నామంటే మొట్టమొదటి టార్గెట్ ఏంటి? దేవుంది ఆ వాక్యం ద్వారా ఏం చేయాలనుకున్నాడు? ఆయన ఆత్మను రక్షించాలనుకున్నాడు. అంటే వాక్యం వినే ప్రతి ఒక్కరూ కూడా శ్రద్ధగా వినగలిగినట్లయితే, వాస్తవమే చెప్పగలిగినట్లయితే, అది మీ హృదయంలో నాటబడితే అది ఖచ్చితంగా ఏం చేయాలి? ఆత్మని రక్షించాలి. ఒకవేళ అప్పటికే మనం రక్షింపబడితే దేవుని కృపను బట్టి ఆ వాక్యం మనలో ఒక రకమైన మార్పును తీసుకురావు. అంటే ఈ వారం అంతా నేనేదో తప్పులు చేశాను, పాపం చేశాను, అయ్యో తండ్రి నేను ఇలాంటి పనులు చేశాను, నన్ను ఇది అనమాట మారు మనసు అంటారు, అంతేనా? అయ్యో సమయానికి రాలేకపోయాను, తండ్రి నన్ను క్షమించి వచ్చే వారం నేను ఖచ్చితంగా. ఇది మారు మనసు. ఇది వాక్యం ఇలా పనిచేయాలి. కాబట్టి ఎలాగున అనేక రీతులుగా వాక్యము నీలో నాలో తన శక్తిని చూపించాలి అని అంటే మనం చేయాల్సిన పని ఏంటంటే తెలుసా? ఆ నాటబడినటువంటి వాక్యాన్నట సాత్వికంతో, అంటే మంచి మనస్సుతో అంగీకరించాలి. చాలా మంది వస్తారు, వాక్యం వింటారు, కానీ అంగీకరించకపోవడం వల్లనే ఇటు రక్షణలోనికి రాలేని పరిస్థితి, ఒకవేళ ఇటు మారు మనసులోనికి రాలేని పరిస్థితి, ఒకవేళ ఇలా సత్యాన్ని గ్రహించే ఎన్ని సత్యాలు మనం బోధిస్తున్నాం, అవునా? ఎన్నో. అంటే బయట ఉన్నదానికి గ్రంథం బోధిస్తున్న దానికి చాలా వేరియేషన్ ఉందని మనం చక్కగా చూపెడుతున్నాం, కానీ ఎవరు నిర్ణయం తీసుకోలేని పరిస్థితి. కారణం ఏంటి అని అంటే ఆ వాక్యం ఒకవేళ నాటబడుతుందేమో, వింటున్నారు పాపం, అయ్యా మాకు అర్థమైంది. అర్థం అవడం కాదు కావాల్సింది, నాటబడ్డం కాదు కావాల్సింది. నాటబడ్డం కావాలి, అర్థం అవడం కూడా కావాలి, కానీ ముఖ్యమైనది ఏంటి? చివరిలో ఆ పడిన ఆ వాక్యమును సాత్వికంతో అంగీకరించలేకపోతే మాత్రం వచ్చింది వేస్ట్, కూర్చున్నది వేస్ట్, అవునా? అంత బలమైన వాక్యం ఈ హృదయంలో నాటబడి మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోయిందాను. ఎందుకంటే పని చేయలేదు కదా. వర్షం కురిసిందంటే ఖచ్చితంగా నేల ఏం చేయబడుతుంది? అది సహజం, ప్రకృతి అంటే దేవుడు ప్రకృతి ద్వారా మనకి ఇచ్చింది. అంటే వర్షం భూమి మీద పడిందంటే ఖచ్చితంగా నేల ఏం చేయబడుతుంది? తడవబడుతుంది, సారవంతం చేయబడుతుంది. అది అందులో ఉన్నటువంటి ఆ మొక్క మనం ఏదైతే విత్తనం వేసామో అది ఖచ్చితంగా, అంటే వర్షం కురిపించబడిందంటే ఖచ్చితంగా మొలకను తీసుకుని వెళ్తుంది, అది తీసుకుని వస్తుంది. అదేవిధంగా
దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి వేగిరిపడి వచ్చినటువంటి మనకి ఫలితం చాలా ఇంపార్టెంట్. వర్షం ఎంత వచ్చేస్తే ఉపకారం ఏంటి? మొక్క మొలవాలి కదా, అంతేనా? వర్షం ఎంత కొన్ని లక్షలు లేకపోతే కోట్ల గ్యాలన్లు కురిచేస్తే ఏంటి ఉపకారం? కానీ మొక్కలు మొలవాలి కదా. కాబట్టి వాక్యం ఎంత విన్నాము అనేది కాదు, ఎంత అర్థం చేసుకున్నాము అనేది కాదు, ఎంత దైవ సన్నిధి, ఇవన్నీ ఇంపార్టెంటే సుమా. కానీ వాటన్నిటికంటే ముఖ్యమైనది ఏంటో తెలుసా? సాత్వికంతో దేవుని వాక్యాన్ని మనం అంగీకరిస్తే నీవు చేసిన ఈ ప్రయత్నాలన్నిటికీ దీవెనను పొందుకుంటావు. ఆసక్తితో పరిగెట్టుకొచ్చావు కదా, అన్ని వదిలిపెట్టుకుని వచ్చావు కదా, నీ పనులన్నిటినీ పక్క పెట్టుకుని వచ్చావు కదా. కానీ వచ్చినటువంటి నీవు నేను ఆ వాక్యాన్ని సాత్వికంతో మనం అంగీకరించగలిగితే ఆ వాక్యం ఈ భూమి మీద ఏ మనుషులు చేయలేనటువంటి కార్యం చేస్తుంది. అదే మీ ఆత్మలను నా ఆత్మలను అది ఏం చేయబోతుంది? రక్షించబోతుంది. 22వ వచనం, ఎంత ప్రయోజనకరమైంది దేవుని వాక్యమైనప్పుడు. ఇప్పుడు ఎలా ఉండాలో చూడండి. మీరు వినువారు మాత్రమై ఉండి, ఎలా కాకుండా ఉండాలట? వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా. మీరు వినువారు మాత్రమై ఉండి అంటే కేవలం వినేవారుగానే, అంటే జస్ట్ వచ్చాము, కూర్చున్నాము, విన్నాము, లోపలికి వెళ్ళలేదు, పనేమి చేయలేదు అని అంటే అక్కడ ఏమన్నాడో తెలుసా? మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా. అంటే కేవలం వినేవారుగానే మనం ఉండిపోయి వచ్చి వెళ్ళిపోయాం అనుకోండి, ఏ కేటగిరీలో ఉన్నట్టు? అక్కడ ఉంది, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా. అంటే ఒకవేళ మనం వినువారు మాత్రమగానే ఉండిపోయామనుకోండి, మనల్ని మనం ఏం చేసుకుంటున్నట్లు లెక్క. ఎవడో మనల్ని మోసం చేయడం కాదండి, అది ఇక్కడ ఉన్న నేను మిమ్మల్ని మోసం చేయడం కాదండి. ఆ చెప్పిన మాటకి మనం కనీసం ఆ వినలేని పరిస్థితి, అంటే చెవితో విని చెవితో వదిలేయడం అంటారు కదా, అలాగే కనుక మనం చేస్తే మనల్ని మనం ఏం చేసుకుంటామట? మోసం పుచ్చుకుంటున్నామట. అయితే ఇక్కడ చెప్తున్నారు, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకండి. అలాంటి జీవితం మీకు వద్దు. మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై. అంటే ఇప్పుడు వాక్యాన్ని మనం విన్నామంటే ఏం చేయాలన్నమాట? వాక్య ప్రకారము ప్రవర్తించే వారంగా ఉండాలి. ఒకవేళ విని వాక్య ప్రకారం ప్రవర్తించలేదనుకోండి, ఏ కేటగిరీలో ఉన్నట్లు లెక్క? అంతే. అంటే విన్నాను కానీ ఆ వాక్యాన్ని హృదయానికి తీసుకోలేదు, వాక్య ప్రకారం నా ప్రవర్తన మార్చుకోలేదు, ఇక రక్షణ అంటారా? అవి ఏమి ఉండవు, ఇంకా అర్థమవుతుందా? కాబట్టి మనం వినడము ఇది చాలా ఇంపార్టెంట్. రావడం ఇంపార్టెంట్, కూర్చోవడం ఇంపార్టెంట్. అది మాత్రమే కాదు, ఆ వినేటటువంటి విషయంలో కూడా చాలా జాగ్రత్త మనం తీసుకోవాలి, లేకపోతే మోసపూరితమైన విధానంలోకి వెళ్ళిపోతాం. కాబట్టి వాక్య ప్రకారం ప్రవర్తించే వారమై ఉండాలని ఇక్కడ భక్తులు మనల్ని హెచ్చరిస్తున్నారు. 23వ వచనం, ఎవడైనను వాక్యమును వినివాడై ఉండి దాని ప్రకారం ప్రవర్తింపని వాడైతే. సరే విన్నాను, ఒకవేళ వినలేదనుకోండి, ఈ చెవితో విని చెవితో వదిలేస్తుంటే ఏ కేటగిరీలోకి వెళ్తాను? మోసపుచ్చుకునే, అంటే మోసయుక్తమైన జీవితం, అంటే నన్ను నేను మోసపుచ్చుకోవడం. అయితే ఒకవేళ నిన్ను నువ్వు మోసపుచ్చుకోకుండా దేవుని వాక్యాన్ని సరిగానే విన్నావు అనుకో, ఇక్కడ చెప్తున్నాడు, నిజంగా నువ్వు దేవుని వాక్యాన్ని వింటే నీలో ఎలాంటి మార్పు వస్తుందో తెలుసా? ఎవడైనా నువ్వు వాక్యమును వినివాడై ఉండి, అంటే ఇప్పుడు ఇది వాక్యం వినేవారి గురించా వినని వారి గురించా? మోసపుచ్చుకునే వారి గురించా? కాదు. ఎవరైతే వాక్యమును వింటారో, వారు హృదయంలోకి ఆహ్వానిస్తారో వాడు వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే. మళ్ళీ ఏం తగిలించాడు? సరే ఏదోలా విన్నావరా బాబు అనుకుంటే మళ్ళీ ఏమన్నాడు ఈయన? ఎవడైనాను వాక్యమును వినివాడై ఉండి మళ్ళా దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే. అంటే ఇప్పుడు ప్రవర్తించాలనా కాదనా? అది ఒకవేళ ప్రవర్తించలేదు అనుకోండి, వాడు ఎలా ఉంటాడట? అక్కడ అలా కాదు, అక్కడ ఉంది, ఎవడైనాను వాక్యమును వినివాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తించువాడు కాదు, ప్రవర్తింపని వాడైతే.
వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొని మనుష్యుని పోలి ఉన్నాడట. ఇక్కడ ఒక పోలిక మనకి చెప్పాడు. ఎలా ఉంటాడట? వాక్యాన్ని విని కూడా దాని ప్రకారం ప్రవర్తింపనవాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొని మనుషుని, అంటే దానికి అర్థం ఏంటో తర్వాత వాడు తన్ను చూచుకుని అవతలికి పోయి తాను ఇట్టివాడు వెంటనే. ఏం అర్థమైందండి? అంటే వాక్యాన్ని విని దాని ప్రకారం ప్రవర్తింపనవాడు ఎలా ఉంటాడని తెలుసా? అద్దంలో తన సహజ ముఖాన్ని చూసుకుంటాడట. తర్వాత ఎక్కడికి వెళ్తాడట? వాడు తన్ను చూచుకుని అవతలికి పోయి తాను ఇట్టివాడు వెంటనే మర్చిపోతాడు. కిందకి చూడండి ఒక విలువమైన, అది సరిపోతుంది. మళ్ళీ అక్కడికి వెళ్తే ఇక్కడ తాను ఇట్టివాడు వెంటనే మరిచిపోతాడు. అంటే వాస్తవంగా ఏం చేయాలి? ఇప్పుడు అద్దం గొడవ ఉంది, మన అందరికీ తెలిసింది. ఇప్పుడు అద్దం ఉంది మన ఎదురుగా, ఏమంట అద్దం ఉంది. ఎందుకు వెళ్తాం అద్దం దగ్గరికి? ఏదో ముఖాన్ని చూసుకుని మన అవతలకు వచ్చి మర్చిపోవడానికి కాదు. ఇది ఇలా వెళ్ళి ఇలా అద్దానికి బాగా చెప్పేసి వచ్చేయడానికి కాదు కదా. అద్దం ముందుకు ఎందుకు వెళ్తాం? అప్పటి వరకు మన ముఖంలో ఏదైతే లోపం ఉందో, లోటు ఉందో, అది హెయిర్ కావచ్చు, ముఖం మీద ఏదైనా పింపుల్ కావచ్చు, పౌడర్ ఏదైనా రకరకాలు ఉంటాయి మనకి. అంటే మన ముఖాన్ని సరి చేసుకోవడానికి అద్దాన్ని ఉపయోగించుకోవాలి. ఆ ఉద్దేశంతో ఎక్కడికి వెళ్ళాలి? ఒకడు అద్దం దగ్గరికి వెళ్ళి దాన్ని ఉపయోగించుకోవాలి, అంతే కదా. అంతేకాని అద్దం దగ్గరికి వెళ్ళి హాయ్ అని చెప్పి బాయ్ అని చెప్పి వచ్చేస్తే తన ముఖాన్ని ఏం చేస్తాడు? అతను బయటికి వెళ్ళిన తర్వాత మర్చిపోతాడు. కానీ ఒక దేవుని వాక్యమును విని దాని ప్రకారం ప్రవర్తించేవాడు ఎలా ఉంటాడో తెలుసా? ప్రవర్తింపనవాడికి ఎలా ఉంటాడు, ఎలా చూసుకుంటాడో వెళ్ళిపోతాడు. అంతేగాని ముఖం మీద ఏముంది, అయ్యో ఇక్కడ ఇది అంటుకుంది, ఎలాగా, లేకపోతే ఇది సరిగ్గా లేదు అని చూసుకునేవాడు జ్ఞానవంతుడు అవుతాడు. అంతేగాని అద్దం ముందుకు వెళ్ళగా అనుకుని లేకపోతే ఎలా చూసుకుని బాగా చెప్పేసి వచ్చేస్తే ఉపకారం ఏంటి? వాక్యము విని కూడా ప్రవర్తించిన వాడు అలా ఉంటాడట, చూసుకుని వెళ్ళిపోతాడు. అంటే ఎలాంటిది అని అంటే వస్తాం, వింటాం, మళ్ళీ జంప్. అంతేగాని ఆ వాక్యం మన హృదయంలోకి రావడం, మారు మనసు పొందడం, అయ్యో నేను మరలా వారం ఎలా ఉండాలి అలా ఉండాలి, ఈ వారం అంతా ఇదేమో ఉండదండి. అంటే జస్ట్ వచ్చాడు, హాయ్ చెప్పాడు, బాయ్ చెప్పేసాడు. ఇది అద్దం ముందుకు వచ్చి ఒక వ్యక్తి ఎలా చూసుకుని వెళ్ళిపోవడం. ఈ కేటగిరీ ఎవరయ్యానంటే వాక్యాన్ని వింటారట కానీ ప్రవర్తించరు. కానీ వాక్యాన్ని విని ప్రవర్తించేవాడు ఎలా ఉంటాడో తెలుసా? అద్దం అనేటటువంటిది వాక్యాన్ని పోలి ఉంది. ఆ వాక్యం అనే అద్దం దగ్గరికి నేను వెళ్ళినప్పుడు, ఆ వాక్యం అనే అద్దములో నేను చూసుకున్నప్పుడు నా ముఖంలో ఏ లోపం ఉందో, ముఖమని కాదు నా హృదయంలో ఏ లోపం ఉందో ఆ వాక్యం అనే అద్దం, అంటే మన ముఖంలో ఏ లోపం ఉందో అర్థం చెప్తుంది. కానీ ఇక్కడ ఆత్మ సంబంధంగా ఆలోచన చేస్తే వాక్యం అనేటటువంటి అర్థములో మన జీవితం సరి చేసుకోవడం. అలాగుని ఎవరైతే సరి చేసుకుని అది మారు మనసు అయినా ఆత్మ రక్షణ అయినా ఒక మంచి మార్గంలో నడవాలని నిశ్చయించుకున్నా, ఇలాగున ఏ మార్పు వచ్చినా సరే ఆ వాక్యం అనేటటువంటి అర్థములో నా జీవితాన్ని మనం సరి చేసుకున్నట్లు లెక్క. అది దేవునికి ఇష్టమైందట. ఎవరు? వచ్చినటువంటి వ్యక్తి వాక్యాన్ని విని దాని ప్రకారం జీవించిన వాడు అలాగని మార్పు చెందుతాడు. కాబట్టి దేవుని వాక్యాన్ని వినేటటువంటి మనందరము కూడా ఆ వాక్యం మన యొద్దకు వచ్చినప్పుడు మనం ఎంత సిద్ధంగా ఉండాలో, ఏ విధంగా మనం రెడీగా ఉండి ఆ వాక్యం యొక్క ఫలితాన్ని మనం అనుభవించాలో ఇక్కడ భక్తుడు తెలియపరుస్తుంది. కాబట్టి దేవుని వాక్యాన్ని వినేటటువంటి మీరు, నేను ఎప్పుడైనా ఎక్కడైనా సరే మొట్టమొదటిగా మనం చేయాల్సిన ప్రయత్నం ఏంటి? వినుటకు వేగురుపడి రావాలి. అసలు వినడానికే రాకపోతే ఏం జరగవు. అద్దం దగ్గరికే రాకపోతే ఏం కనపడదు కదా. ఇక్కడికి వస్తే మన జీవితం కనపడుతుంది అన్నమాట వాక్యం అనే వెలుగులో. కాబట్టి వినుటకు వేగిరపడి రావడం అనే ప్రయత్నం, చిన్న ప్రయత్నం మనం చేయగలగాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఆయన చేసేది ఏంటి? మొట్టమొదటిగా వాక్యాన్ని మన హృదయంలో నాటింపజేస్తాడు, వినేలా చేస్తాడు.
మళ్ళా మనం చేయాల్సింది ఏంటి? విన్నటువంటి నాటబడినటువంటి వాక్యాన్ని సాత్వికంతో అంగీకరించాలి. అంత మాత్రమే కాదు, ఆ విన్నటువంటి దాన్ని విడిచిపెట్టకుండా ఆ వాక్య ప్రకారం జీవించాలి, ప్రవర్తించాలి. ఒక అర్థములో ఏ విధంగా అయితే మనం సరి చేసుకుంటామో, వాక్యం అనేటటువంటి ఆ బలమైనటువంటి శక్తి కలిగిన ఆ సాధనం చేత మన ఆత్మీయ జీవితాలను బాగు చేసుకోవాలి. ఒక మంచి జీవితాన్ని సమాజంలో మనం చూపించాలి. ఒక పరిశుద్ధమైన జీవితాన్ని సంఘంలో మనం కలిగి ఉండాలని వాస్తవాన్ని ఇక్కడ వాక్యం యొక్క విలువలను బోధిస్తూ ఆయన ఇక్కడ మాట్లాడడం జరిగింది. కాబట్టి వాక్యాన్ని వినడం, వాక్యం ద్వారా మనకు లభించేటటువంటి మేలులు ఇవన్నీ సామాన్యమైనటువంటి విషయాలు కాదు, చాలా విలువైన సంగతి. కాబట్టి వాక్యం యొక్క ప్రయోజనాన్ని మనం గుర్తించాలనేటటువంటి మంచి ఉద్దేశంతో ఈరోజు మీకు ఈ మాటల్లో తెలియపరిచాను. కనుక వాక్యం ఎడల మనం ఇంకా ఆసక్తి, వేగిరపాటు, ఆ వాక్యాన్ని వినే మనస్సు, అంగీకరించే మనస్సు, విడిచిపెట్టకుండా ఉండే మనస్సు, విడిచిపెట్టకుండా దాని ప్రకారం మనం ప్రవర్తించే మనస్సు, తద్వారా మన జీవితాల్లో ఎన్నో మార్పులతో కూడినటువంటి ఆశీర్వాదములు, దీవెనలు మనం పొందుకోవాలని ఈ మాటల ద్వారా మిమ్మల్ని నేను హెచ్చరిస్తూ, నన్ను నేను హెచ్చరించుకుంటూ వాక్యం యొక్క విలువలను మీరు గుర్తించాలని మీకు తెలియపరిచి మాటలు ముగిస్తున్నాను. మరి ఈ విధంగా మీ మధ్యలో దేవుని వాక్యాన్ని బోధించడానికి మరి అవకాశం ఇచ్చినటువంటి దేవాది దేవునికి మీ అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియపరుస్తూ ముగిస్తున్నాను. మీ అందరినీ కూడా దేవుడు ఆయన కృపలో మరి జ్ఞాపకం చేసుకున్నాను గాక. ఆమేన్.